देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल मुस्लिम अखुल मुस्लिम, मुस्लिम शरीफ। मुसलमान मुसलमान का भाई है। सुखनीरा 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 सुखनीरा। जिला सिद्दीपेट हलके के सतही तौर पर मनाए गए टीआरएस तलबा आत्म सम्मेलन प्रोग्राम में रियासती वजीर बराए सेहत टी हरीश राव ने शिरकत करते हुए अपनी मुखातिबत में बीजेपी पार्टी को तनकीद का निशाना बनाते हुए कहा कि बीजेपी पार्टी एक झूठ को सच कर दिखाने के लिए इस झूठ को 100 मरतबा दोहराती है ताकि आवाम इसको सच समझ सकें। और मजीद कहा कि बीजेपी पार्टी फेक व्हाट्सएप के जरिए फर्जी मुहिम चलाकर लोगों को बहकाने का काम कर रही है, जबकि तेलंगाना रियासत तरक्की में सारे मुल्क में अपना तीसरा मुकाम रखती है। జనాభాలో ఆ రాష్ట్రంలో ఉండే ఉద్యోగుల సంఖ్య ఎంత? మన రాష్ట్రం యొక్క జనాభా 3.5 కోట్లు. మనం ఎంతమంది ఉద్యోగులు మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? మరి బీహార్లో ఎంత జనాభా, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? కర్ణాటక రాష్ట్రం యొక్క జనాభా ఎంత? అక్కడ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఇది మీరు మంచిగా వింటే మీకు బాగా అర్థమైంది. హైయెస్ట్ తెలంగాణనే. వీళ్ళు ఇంత మాట్లాడుతారు కదా, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉంది? అలా బీజేపీ. కర్ణాటక రాష్ట్ర జనాభాలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల శాతం ఎంత అంటే 1.2%. ఆ రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క శాతం ఎంత అంటే 1.2%. ఇకపోతే గుజరాత్ ఎవరిది? అది ఇన్నేళ్ళకెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి బీజేపీ ఉంది కదా, అక్కడ ఉద్యోగుల శాతం ఎంత అంటే ఆ జనాభాలో 1.1%, 1.1% గుజరాత్. ఇక బీహార్, అక్కడ కూడా పొత్తుల్నే ఉన్నారు నితీష్ కుమార్ అండ్ బీజేపీ. 0.3 రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క శాతం 0.3. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి, డబుల్ ఇంజన్ గ్రోత్ అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల శాతం ఎంత అంటే ఆ రాష్ట్ర జనాభాలో 1%, 1%. మహారాష్ట్ర మన పక్కనే ఉంటుంది. సరే ఇప్పుడు అక్కడ బీజేపీ లేదు కానీ మొన్నటిదాకా బీజేపీ ఉండే. 1.8%. ఆ మహారాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క శాతం ఎంత అంటే 1.8%. మరి మన తెలంగాణ రాష్ట్రంలో 3% ఉంటారు ఉద్యోగులు, 3%. అంటే ప్రతి 100కు 3 ఉద్యోగులు, 100 జనాభాకు 3 ఉద్యోగులు ఉన్నారు మన దగ్గర. ప్రతి 1,00,000కు 3,000 ఉద్యోగాలు ఉన్నాయి మన దగ్గర. దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా? ఇక వీళ్ళు మాట్లాడతారు ఇట్లా. అంటే ఏంటంటే గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈ ఫేక్ యూనివర్సిటీ ద్వారా, ఆ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేటువంటి రీతిలో ఒక గోబల్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు తప్ప అందులో ఒక్కటి కూడా నిజం లేదు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పాలి. నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటుంది భారతదేశంలో. ఎక్కడ ఉంటుంది అది? ఢిల్లీలో ఉంటుంది. ఎవరి కింద పనిచేస్తుంది అది? నరేంద్ర మోడీ గారి కింద, కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. నీతి ఆయోగ్ సభ్యులను ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రధానమంత్రి గారు అపాయింట్ చేస్తారు. భారతదేశ ప్రధానమంత్రి అపాయింట్ చేస్తారు. ఆ నీతి ఆయోగ్ మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ అన్నిటికీ रियासती वजीर बराए ज़राअत सिंगरेड्डी निरंजन रेड्डी ने आज तेलंगाना एग्रीकल्चर ऑफिसर एसोसिएशन की 2022 पर मबनी डायरी की निकाबकुशाई अंजाम दी। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि वजीर आला KCR की दूरंदेशी का नतीजा है कि रियासत तेलंगाना में ज़राई शोबा तेज़ी के साथ आगे बढ़ रहा है। मजीद उन्होंने कहा कि रैतु बंधु की वजह से आवाम में ज़राई शोबे के तय इज्जत में इजाफा हुआ है
उन्होंने इस मौके से ज़राई शोबे के हुकाम की तरक्की के लिए जल्द अज जल्द फैसला लेने का वज़ीर मौसूफ ने तयख़ुन दिया। గతంలో జరిగినటువంటి సాంకేతిక లేదా నిబంధనల ఉల్లంఘన అది ఏ ఉద్దేశంతో జరిగినా దాన్ని సవరించడానికి ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా అవకాశం రావాల్సినటువంటి వాళ్ళు, దక్షత ఉన్నవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు, వాళ్ళకి రావడానికి మనం ఏం చేయాలో అది మనం చేద్దాం. ఆ రకంగా అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేద్దాం. అది నా ఉద్దేశం. ఇక్కడ కొంత పట్టుదలలో పోకుండా ఎవరి మీద ఎవరు అప్పర్ హ్యాండ్కి ఏం చేస్తున్నారు అనేటువంటి యాటిట్యూడ్ కాకుండా అంతిమంగా సమస్య పరిష్కారమై అందరికీ మేలు జరగాలనేటువంటి కూడా మీరు కూడా తీసుకోండి. నేను ఇదివరకే ఆ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇదే మాట చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాను. ఆ విధంగా మనం పరిష్కారం చేసుకుందాం. మొబిలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఆల్రెడీ దృష్టిలో ఉన్నాయి. ఇప్పటికి ఆలస్యమైంది వాస్తవంగా, ఇప్పటికి అయిపోయి ఉండాలి. మనకు అనేక రకాల సమస్యలు వచ్చినాయి పరిపాలనలో ఈ కోవిడ్ వల్ల. ప్రత్యేకంగా మనం ఏదైనా తలంచి చేద్దాం అనుకునేటప్పటికీ కరోనా నేపథ్యంలో కరోనా ప్రోటోకాల్స్ ప్రకారంగా మనం చేయాలనుకున్న చేయలేనటువంటి అవరోధాలు ఏర్పడ్డాయి. దాన్ని అధిగమిద్దాం. అధిగమించి ఇప్పుడు చేసుకుందాం. వీలైనంత త్వరగా ఇవన్నీ పూర్తి చేసి మీరందరూ కూడా సంతోషపడేటట్లు మరింత రెట్టింపు ఉత్సాహంతో మీరు మీ విధులకు న్యాయం చేకూర్చేటట్లు మీకు ఆ శక్తిని కలిగించేటట్లు నా బాధ్యతగా శాఖ మంత్రిగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. కరోనా కష్టకాలంలో కూడా ఇవాళ వ్యవసాయ శాఖనే కీలకమైన శాఖగా, ప్రముఖమైన శాఖగా ఇవాళ ప్రజలకు సేవలు అందిస్తాము. రాష్ట్రంలో అత్యధిక జనాభాకు ఇవాళ ఉపాధి కల్పించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రత్యక్షంగా వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్నటువంటి శాఖగా ఇవాళ వ్యవసాయ శాఖ అత్యంత ఆదరణ పొందింది. దానికి రెండే కారణాలు. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ముందు చూపు ఈ శాఖ పట్ల ప్రధానంగా. जिला सूर्यापेट मुस्तखर में वजीर बरक़ी तवन्नाई जी जगदीश रेड्डी ने शादी मुबारक को कल्याण लक्ष्मी के चेक्स को कई मोहल्ला जात में पैदल दौरा करते हुए मुस्तफिदीन के घर तक पहुंचकर इनके हवाले किया। इस मौके पर उन्होंने कहा कि तेलंगाना हुकूमत जो अपने दौरे इख्तिदार से ही आवाम की फलाह व बहबूद के लिए मुतहर्रिक है। केसीआर हुकूमत ने गरीब मुस्लिम और गैर मुस्लिम लड़कियों की शादी के लिए शादी मुबारक को कल्याण लक्ष्मी जैसे स्कीमात को मुतारुफ कराया। दूसरी तरफ किसानों के लिए रैतु बंधु स्कीम के जरिए किसानों को फायदा पहुंचाया जा रहा है। उन्होंने मजीद कहा कि आज 86 खानदानों में शादी मुबारक को कल्याण लक्ष्मी के 86,13,000 रुपए के चेक्स को आवाम तक पहुंचाया गया है। सूर्यापेट से नुमाइंदा सिटी इंडिया न्यूज़ खालिद अहमद की रिपोर्ट। गणेश सत्यवती हमारा भाई क्रम चीफ सेक्रेटरी सोमेश कुमार ने बहादुरपुरा जंक्शन पर जारी तामीराती कामों का अचानक दौरा करते हुए मुआयना किया। इनके हमरा कमिश्नर GHMC लोकेश कुमार, इंजीनियरिंग एंड चीफ जियाउद्दीन, प्रोजेक्ट के चीफ इंजीनियर देवानंद और दीगर ओहदेदार मौजूद थे। चीफ सेक्रेटरी ने कहा कि 69 करोड़ के खर्च से 690 मीटर तवील बहादुरपुरा फ्लाईओवर की तामीरी कामों में तेजी पैदा करते हुए तयशुदा मंसूबे से ही कब्ल ही मुकम्मल करने की हिदायत दी। इसी तरह हैदराबाद में पुराने शहर के आवाम के लिए अहमियत के हामिल आराम खड़ता जू पार्क तक तामीर किए जाने वाले फ्लाईओवर का काम मुकर्ररा मुद्दत में मुकम्मल कर लिया जाए। इस फ्लाईओवर से नेहरू ज़ूलॉजिकल पार्क आने वाले अफराद को भी सहूलत होगी।
जिला आदिलाबाद के लिए जल्द ही 37 इलेक्ट्रिक ट्रेनें चलाई जाएंगी। साउथ सेंट्रल सर्कल कमिश्नर ऑफ रेलवे सेफ्टी चीफ ए.के. रायपेल कोटी ने आज आदिलाबाद तक कोसाई के दरमियान बरक़ी काम की तकमील पर मुआयना किया। बादजा स्टेशन पहुंचकर हुकाम के जरिए वहां के हालात का भी जायजा लिया और साथ ही मुख्तलिफ तजावीज़ भी पेश किए। इस मौके पर उन्होंने कहा कि यहाँ की पेश करदा रिपोर्ट के मुताबिक बहुत जल्द इलेक्ट्रिक ट्रेनें दस्तयाब होने का इम्कान है। किसी कोसाई सेक्शन का जो है CRS इंस्पेक्शन चल रहा है रेलवे इलेक्ट्रिफिकेशन का। ये अभी नया विद्युतीकरण हुआ है इसका, और जैसे ही इंस्पेक्शन ख़त्म हो जाएगा उसके बाद हमको जब सर्टिफिकेट मिल जाएगा तो इस लाइन पर इलेक्ट्रिक लोगों से गाड़ी चलना शुरू हो जाएगा। तो यही हमारा प्लान है। उसके बाद फेज़ वाइज आगे भी हम लोग मुदखेड़ तक मार्च तक मुदखेड़ तक हो जाएगी। తీసుకుంటాడు వస్తాడా ఇప్పుడు ఆయన మాట్లాడతాడా? जिला महबूबाबाद मुस्तखर के नंदी नगर कॉलोनी के चिरुकट्टे के करीब कुछ नामालूम अफराद ने वजनी पत्थर से मारकर कत्ल कर दिया। इस जानिब गुजरने वाले अफराद ने इसकी इत्तला पुलिस को दी। इत्तला पाकर टाउन CI वेंकट रत्नम ने अपने अमला के हमरा वहां पहुंचकर तफ्तीश का आगाज किया। तफ्तीश के दौरान पता चला कि मकतूल का नाम बानित लखपति था, जिसका ताल्लुक इसी जिले के नेलीकुद्रू के एक तांडे से है, जो चरवाहे का काम करता था। CI वेंकट रत्नम ने मीडिया से बात करते हुए बताया कि इस कत्ल के पीछे नाजायज ताल्लुकात हैं। इस खुसूस में एक मुकदमा दर्ज कर तहकीकात की जाएगी। जादू करवाने के शुबा में चंद अफराद ने एक ही खानदान के 3 अफराद का इंतहाई बेदर्दी से कत्ल कर दिया। ये दिल दहलाने वाली वारदात तेलंगाना के जगतियाल के मुजाफात में वाक़ TR नगर में पेश आया। इब्तदाई रिपोर्ट के मुताबिक TR नगर के खानदान पर बाज़ अफराद जादू करवाने का शक कर रहे थे। इसी ज़िम्मन में आज गांव की पंचायत में इस खानदान को तलब किया। इस पंचायत में बाप और 2 बेटे ने शिरकत की। पंचायत के दौरान ही बाज़ अफराद ने बाप और 2 बेटों पर जादू करवाने का इल्ज़ाम आयद करते हुए चाक़ुओं से दीवाना वार हमला कर दिया, जिसके नतीजे में तीनों की मौके पर ही मौत हो गई। मरने वालों की शनाख्त नागेश्वर राव और इसके 2 बेटे राम बाबू और रमेश की हैसियत से की गई है। इस वाक़े की इत्तला के साथ ही पुलिस वहां पहुंच गई और हमलावरों की तलाश शुरू कर दी है। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry.
Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.